ముందుగా ఒక బాండి పెట్టుకుని వేడెక్కాక నూనె వేసుకుని దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుని దీనిలో టమాటా ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. ఇంతలో ఇంకో స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకుని దానిలో పాలకూర వేసుకుని మగ్గించుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ కింద చేసుకుని మూకుల్లో వేసుకోవాలి. మనకి ఇవి ఉడికిన తర్వాత దీనిలో కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీనిలో జున్ను ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. జున్ను కూరలోకి ఎలా చేసుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుని నీళ్ళు ఎగిరిపోయాక కొంచెం క్రీమ్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర జున్ను రెడీ అయిపోయిందండి. దీన్ని బటర్ నాన్‌తో కనుక తింటే భలే ఉంటుందండి. చపాతీతో కూడా చాలా బాగుంటుంది. సో ఈసారి ఎప్పుడైనా జున్ను పాలు ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి.